వన్ ఆఫ్ ద బెస్ట్ లోన్స్ ఎవరైనా తీసుకోవచ్చు అనుకుంటే అది ఎడ్యుకేషన్ లోన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే స్కిల్ లేదా ఏదైనా కోర్స్ లేదా ఏదైనా డిగ్రీ చేస్తామో దాంతో మనం లైఫ్లో ఇంకా అప్ స్కిల్ అవ్వడానికి, ఇంకా బెటర్ పొజిషన్లో వెళ్ళడానికి హెల్ప్ అనేది అవుతుంది. 2022లో ఏకంగా 17,600 crores ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి. ఎందుకు అవ్వదు? ఎవరిని చూసినా యూఎస్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు అనుకుంటూ అందరూ అబ్రాడ్ అవ్వచ్చు లేదా ఇండియాలో కూడా చాలా మంది వాళ్ళ మాస్టర్ డిగ్రీని అవ్వచ్చు లేదా ఇంకేదైనా డిగ్రీ అవ్వచ్చు లేదా ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసము చాలా మంది ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఆప్ట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఇయర్ 2024లో ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాసెస్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫస్ట్ అసలు మనం బేసిక్గా ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముంటాయి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు మనం ఎటువంటివి చూసుకోవాలి, అండ్ నేను ఇందాక చెప్పాను కదా ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ అని చెప్పి అది ఎలాగా, అండ్ ఇప్పుడు ట్రెండ్లో నడుస్తున్న యూఎస్ఏ, యూకే, కెనడా ఇలా అనుకుంటూ చాలా మంది వెళ్తున్నారు కదా. సో దాని మీద నా ఒపీనియన్ ఏంటి, దాంట్లో మనం ఎలాంటి విషయాలు కేర్ఫుల్గా చూసుకోవాలి, అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది చేసుకుందాము. నా పేరు నిహాల్, మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? ఫస్ట్ అసలు మనం ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏంటో తెలుసుకుందాం. పేర్లోనే ఉంది, ఇంకా చాలా సింపుల్. మనం ఏదైతే చదువుకోవడానికి బ్యాంక్స్ నుంచి అప్పు తీసుకుంటామో, లోన్ తీసుకుంటామో దాన్ని ఎడ్యుకేషన్ లోన్ అనేసి అంటారు. మీ 10th అయిపోయింది, మీరు ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే PhD చేద్దాం అనుకుంటున్నారు. ఇలా మీ ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసము మీకు ఎప్పుడైతే డబ్బు అవసరం అయ్యి లోన్ తీసుకుంటారో బ్యాంక్స్ నుంచి, అప్పుడు మీకు దాన్ని ఎడ్యుకేషన్ లోన్ అనేసి అంటారు. అండ్ నేను చెప్పిన అన్నిటి కోసము కూడా మీరు ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ బ్యాంక్స్ మనకి ఈ లోన్ ఎంత ఇస్తారు అని మనం చూసుకుంటే, ఇప్పుడు మీ డిగ్రీ అవ్వచ్చు, సపోజ్ 3 years ఉంది, లేదా బీటెక్ 4 years ఉంటుంది, లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్ చూసుకుంటే 4.5 to 5 years ఉంటాయి. సో ఈ 4-5 yearsకి సెమిస్టర్ వైజ్గా ఏదైతే ఫీజు ఉంటుందో అన్ని క్యూములేటివ్గా కలిపితే మీ కాలేజ్ ఫీజు మొత్తం ఎంత అవుతుందో అది మొత్తం కూడా బ్యాంక్స్ అనేవి మనకి లోన్ రూపంలో ఆఫర్ చేస్తారు మనం తీసుకోవడానికి. అండ్ ఇది ఒక్కటే కాకుండా మీరు చదువుకోవడానికి కావాల్సిన బుక్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, ఎగ్జామ్ ఫీజు అవ్వచ్చు, మీరు అబ్రాడ్ ట్రావెల్ చేస్తుంటే ఫ్లైట్ టికెట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికీ కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్లో ఎక్స్ట్రా అమౌంట్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. కాకపోతే ఒక చిన్న రూల్ ఏంటంటే, మీ ఏదైతే మెయిన్ కాలేజ్ ఫీజు ఉంటుందో దాంట్లో 20% కంటే ఎక్కువ ఈ ఖర్చులన్నీ ఉండకూడదు. సో ఇప్పుడు ఇవన్నిటికీ ఎడ్యుకేషన్ లోన్ వస్తుందని మనకు అర్థమైపోయింది. కానీ మనం బ్యాంక్కి వెళ్ళి లోన్ అప్లై చేయాలన్నా, అప్పు తీసుకోవాలనుకున్నా వాళ్ళు ఒక ఎంత అమౌంట్ కావాలి, దేనికోసం కావాలి అని అడుగుతారు కదా. సో ఇప్పుడు మనకి మెయిన్ కాలేజ్ ఫీజు కావచ్చు, బుక్స్, ల్యాబ్, ఇవన్నిటికీ ఎడితే ఎడిషనల్ కాస్ట్ అవుతుందో ఇవన్నిటికీ సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి మనకు తెలియాలి కదా. సో అది తెలియాలి అని అంటే మీరు ఏదైతే కాలేజో, యూనివర్సిటీయో, కోర్సో ఒకసారి ఫిక్స్ అయిపోయిన తర్వాత, అంటే సపోజ్ మీరు ఒక పలానా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు, పలానా యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటున్నారు అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఆ కాలేజ్ లేదా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. అంటే చిన్న అడ్మిషన్ అమౌంట్ ఉంటుంది, అడ్మిషన్ ఫీ అనేది ఉంటుంది. అది మీకు కౌన్సిలింగ్ త్రూ అవ్వచ్చు, డైరెక్ట్గా అప్రోచ్ అయినా సరే చిన్న అడ్మిషన్ ఫీజు కడితే మీకు కాలేజ్లో అడ్మిషన్ అనేది ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అదే కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళి నేను ఎడ్యుకేషన్ లోన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని మీరు చెప్తే వాళ్ళు బ్యాంక్లో సబ్మిట్ చేయడానికి బ్యాంక్ కొటేషన్ అనేది ఇస్తారు. అండ్ ఆ కొటేషన్లో అన్ని డీటెయిల్డ్గా ఉంటాయి. అంటే వాళ్ళ కాలేజ్ ఏంటి, వాళ్ళు మీరు ఏ కోర్స్లో జాయిన్ అవుతున్నారు, దాంట్లో ఎన్ని సెమిస్టర్లు ఉన్నాయి, ఈచ్ సెమిస్టర్కి ఎంత కాలేజ్ ఫీ అవుతుంది, వాళ్ళు ఎంత పే చేయాలి, ఎంత ట్యూషన్ ఫీ అవుతుంది, దానికి బుక్స్కి ఎంత ఛార్జ్ అవుతుంది, ఎగ్జామ్ ఫీలు ఎన్ని ఉన్నాయి, అన్నీ చాలా డీటెయిల్డ్గా ఆ బ్యాంక్ కొటేషన్లో అనేది మెన్షన్ చేస్తారు. సో మీరు సింపుల్గా మీ అడ్మిషన్ ఫామ్ని, ఈ బ్యాంక్ కొటేషన్ని తీసుకొని బ్యాంక్లో సబ్మిట్ చేసేస్తే బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. మీరు ఇండియన్ కాలేజెస్లో కనుక చదువుకుంటూ ఉంటే మీకు మ్యాక్సిమం 50 lakhs వరకు కూడా లోన్ అనేది ఇస్తారు. అండ్ అదే మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటున్నారు అనుకుంటే 1 crore నుంచి 1,20 lakhs వరకు కూడా లోన్స్ అనేవి ఇస్తారు. అండ్ ఒకవేళ ఇండియన్ కాలేజెస్లో మీరు చదువుతూ అండర్ 4 lakhs కనుక మీరు లోన్ తీసుకుంటుంటే మీ దగ్గర ఎటువంటి షూరిటీ కొలాటరల్ లేకుండానే లోన్స్ అనేవి ఇస్తారు. అండ్ ఒకవేళ 10 lakh కంటే ఎక్కువ కనుక మీరు లోన్ తీసుకుంటుంటే అప్పుడు ఖచ్చితంగా షూరిటీ అనేది అడుగుతారు, ఏదైనా కొలాటరల్గా పెట్టమని అడుగుతారు, అప్పుడే లోన్స్ అనేవి అప్రూవ్ చేస్తారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే లోన్ అమౌంట్ శాంక్షన్ అవుతుందో ఆ డబ్బు మన పర్సనల్ అకౌంట్కి ఎప్పుడూ రాదు, అది డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అండ్ ప్రతి సెమిస్టర్కి ఒకవేళ ఆ కాలేజ్లో సెమిస్టర్ వైజ్ కనుక ఫీ పేమెంట్ ఉంటే ఆ ప్రతి సెమిస్టర్కి ఆ టైంకి డబ్బులు ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అనేది అయిపోతాయి. అండ్ ఒకవేళ ఆ యూనివర్సిటీలో ఒకటేసారి వన్ టైం ఫుల్ పేమెంటే చేయాలి అని వాళ్ళ సిస్టమ్ అలా ఉంటే బ్యాంక్ ఒకటే సిస్టంలో 1 installmentలో మొత్తం పేమెంట్ అనేది చేసేస్తుంది అకార్డింగ్ టు ద యూనివర్సిటీ. సో
మీ కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బ్యాంక్ నుంచి వాళ్ళ యూనివర్సిటీ అకౌంట్కి డైరెక్ట్గా అనేది వెళ్ళిపోతుంది. మన పర్సనల్ అకౌంట్లో మనం పర్సనల్ లోన్ తీసుకుంటే వచ్చినట్టుగా అమౌంట్ మన చేతికి మాత్రం రాదు. కానీ నేను ఇందాక చెప్పాను కదా, మీ ఎగ్జామ్ ఫీజు అవ్వచ్చు, బుక్స్ కాస్ట్ అవ్వచ్చు, ల్యాబ్ కాస్ట్ అవ్వచ్చు, ల్యాప్టాప్ కోసం అవ్వచ్చు, ట్రావెలింగ్ కోసం అవ్వచ్చు, ఏదైతే అడిషనల్గా అండర్ 20%లో ఒకటి ఇస్తారు అని చెప్తున్నాను కదా, ఆ అమౌంట్ మాత్రం మనకి మన అకౌంట్లో ఇస్తారు. కానీ కాలేజ్ ఫీజు ఏదైతే ఉందో, మీ సెమిస్టర్ ఫీజు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ నుంచి, ఏది మీరు లోన్ తీసుకుంటున్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి యూనివర్సిటీ వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు, హోమ్ లోన్ అవ్వచ్చు, పర్సనల్ లోన్ అవ్వచ్చు, ఎటువంటి లోన్ అయినా ఒక బ్యాంక్ వాళ్ళు మనకి ఫ్రీగా ఉట్టిగా ఇవ్వరు కదా, దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తుంటారు, అంటే వడ్డీ ఛార్జ్ చేస్తారు కదా. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఎస్బీఐ ఇంకా సెంట్రల్ బ్యాంక్ ఉన్న అందరిలోకి కూడా లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు, అది 8.1%. అండ్ మిగతా బ్యాంక్స్లో ఇలా పెరుగుతూ పోతుంది. సో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఏ బ్యాంక్ అందరికంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర మనం లోన్ అనేది తీసుకోవాలి. ఇదేంటి వీడియో స్టార్టింగ్లో ఏమో ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ, అందరూ తీసుకోవాల్సిన బెస్ట్ లోన్ అని చెప్పాను, కానీ ఇక్కడేమో 8.1% ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది అని చెప్తున్నానని మీ అందరికీ కన్ఫ్యూజన్ వచ్చి ఉండొచ్చు కదా. సో దానికోసమే నెక్స్ట్ నేను చెప్పబోయే ఈ లోన్స్ ఎన్ని టెన్యూర్స్కి ఉంటాయి, మనం ఏ టెన్యూర్ చూస్ చేసుకోవాలి, మనకి ఏది బెటర్ అని చెప్పేటప్పుడు మీకు ఈ డౌట్ ఏదైతే వచ్చిందో అది క్లారిఫై అనేది అయిపోతుంది. సో మనకి శాంక్షన్ అయిన లోన్ మనం రీపే చేయడానికి బ్యాంక్స్ అనేది మనకు 10, 15, 20 ఇయర్స్ వరకు టైం అనేది ఇస్తారు వాళ్ళకి రీపే చేయడానికి. అండ్ ఇది మనం రీపేమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఆబ్వియస్లీ ఇప్పుడు మనం చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో మనం ₹1 కూడా వాళ్ళకి ఈఎంఐగా పే చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ మీరు తీసుకున్న కోర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉందనుకుందాం. సో మీరు ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పీస్ఫుల్గా చదువుకోవడానికి మాత్రమే పెట్టండి. ఆ టైంలో మీరు ఎటువంటి ఈఎంఐని పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మీ లోన్ అమౌంట్ శాంక్షన్ అయింది, ఆ 4-5 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతూనే ఉంటుంది, అది అక్యుములేట్ అవుతూ ఉంటుంది, కానీ మీకు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ మాత్రము ఉండదు. సో మీరు ఒకవేళ 4 ఇయర్స్ కోర్స్ కనుక తీసుకుంటే ఈ 4 ఇయర్స్ మీరు ఎటువంటి ఈఎంఐ పే చేయక్కర్లేదు. అండ్ అడిషనల్గా మీరు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 ఇయర్ టైం ఇస్తారు. అంటే మీరు 4 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే మీకు 5 ఇయర్స్ టైం ఇస్తారు, తర్వాత నుంచి మీ ఈఎంఐస్ అనేది స్టార్ట్ అవుతుంటాయి. ఒకవేళ మీరు 5 ఇయర్స్ కోర్స్ కనుక తీసుకుంటే మీకు అడిషనల్గా ఇంకొక 1 ఇయర్ అంటే 6 ఇయర్స్ టైం అనేది ఇస్తారు. ఆ తర్వాత నుంచి మీ ఈఎంఐస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. కానీ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇయర్స్లో ప్రతి సెమిస్టర్లో మీ డబ్బులు అనేది, మీ కాలేజ్ ఫీ అనేది ఇస్తూనే ఉంటారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ డబ్బులు పే అయిన దగ్గర నుంచే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, దాని మీద ఇంట్రెస్ట్ అవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. కానీ మీ పేమెంట్ మాత్రము మీ కోర్స్ డ్యూరేషన్ అయిపోయినా అడిషనల్ ఇంకొక 1 ఇయర్ తర్వాత నుంచే మీ ఈఎంఐస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ 1 ఇయర్ ఎక్స్ట్రాగా మనం ఈఎంఐస్ కట్టకుండా బ్యాంక్స్ ఏవైతే మనకి ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తున్నారో దీన్ని మొరటోరియం పీరియడ్ అనేసి అంటారు. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాంక్స్ అని అనుకుంటే, ఇప్పుడు మనం అందరం చదువుకుంటాం, అందరం 4 ఇయర్స్ సపోజ్ బీటెక్ చేసాము అనుకుందాం. బీటెక్ చేసిన వెంటనే మనకి జాబ్స్ అనేవి రావు కదా, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. సో ఆ అడిషనల్ 1 ఇయర్ టైం మనకి ఒకవేళ జాబ్ రాకపోతే జాబ్ వెతుక్కోవడం కోసం మనకి బ్యాంక్స్ ఇచ్చే టైం. ఆ 1 ఇయర్లో మనం జాబ్స్ అన్ని వెతుక్కొని తర్వాత వాళ్ళకి ఈఎంఐస్ అనేవి పే చేసేసుకోవాలి. సో ఒక్కసారి మొరటోరియం పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ ఉన్నా లేకపోయినా ఎలాంటి మీ సిచ్యువేషన్ ఉన్నా కూడా వాటికి ఈఎంఐస్ అనేవి మనం పే చేసుకుంటూ ఉండాలి. దాని నుంచి మనం ఎటువంటి ఆప్షన్ లేదు మనం దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి. సో మన 4 ఇయర్స్ బీటెక్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ మొరటోరియం పీరియడ్ అయిపోయిన తర్వాత 5th ఇయర్ నుంచి మనం ఈఎంఐస్ అనేవి రెగ్యులర్గా పే అనేది చేయాల్సిందే. అండ్ మీరు ఈఎంఐస్ ఎప్పటి నుంచి అయితే కట్టడం స్టార్ట్ చేస్తుంటారో అప్పుడే నేను ఇందాక ఫస్ట్లో చెప్పిన మీ ఎడ్యుకేషన్లోని ఇంట్రెస్ట్ ఫ్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకునే టైం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు జాబ్ వచ్చి మీకు శాలరీ వస్తుంటే మీరు గవర్నమెంట్కి ట్యాక్సెస్ అనేది కడుతూ ఉంటారు. ఏం ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్. సో ఆ ఇన్కమ్ ట్యాక్స్లో మనకి కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి. అందులో ఎడ్యుకేషన్ లోన్కి స్పెసిఫిక్గా మనం అవైల్ చేసుకునే ట్యాక్స్ ఏంటంటే సెక్షన్ 80E. అంటే మీ ఎడ్యుకేషన్ లోన్ మీద ఎంతైతే ఇంట్రెస్ట్ అమౌంట్ మీరు పే చేస్తుంటారో అది మొత్తం కూడా మీరు ట్యాక్స్ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు, క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మనకి 80C అవ్వచ్చు, 80D డిడక్షన్స్ ఉంటాయి. దానికి ఒక స్పెసిఫిక్ లిమిట్ ఉంటుంది, యాన్యువల్లీ 1,50,000 వరకే లిమిట్ అలా ఇలా అని. కానీ 80E ఎడ్యుకేషన్ లోన్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో అది మనకి 100% డిడక్టబుల్. దానికి అప్పర్ లిమిట్ అంటూ ఏం లేదు. మీరు ఎంత అయితే ఇంట్రెస్ట్ పే చేస్తుంటారో అది మొత్తం కూడా మీరు ట్యాక్స్లో డిడక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది వినంగానే మీ అందరికీ క్యూరియాసిటీ డెవలప్ అయిపోయి, ఇందాక నేను ఫస్ట్ చెప్పినట్టు బ్యాంక్ 15-20 ఇయర్స్ వరకు లోన్ ఇస్తుంది కదా, సో ఆరామ్గా కట్టుకోవచ్చు. చిన్న చిన్న ఈఎంఐస్తో
ఎలాగో ఇంట్రెస్ట్ ఫ్రీ అని మీరు అనుకునే లోపలే ఈ ఏటీఈలో ఒక చిన్న క్లాజ్ ఉంది. అది ఏంటంటే ఈ ఏటీఈ డిడక్షన్ అప్ టు 8 ఇయర్స్ వరకు మాత్రమే ఇస్తారు. అంటే మీరు ఏదైతే 6th ఇయర్ నుంచి మీ లోన్ కట్టడం, మీ ఈఎంఐస్ కట్టడం అనేది స్టార్ట్ చేస్తుంటారో అక్కడి నుంచి, లేదా మీ ఎప్పుడైతే మీ శాలరీ జనరేట్ అవుతూ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేస్తుంటారో అక్కడి నుంచి 8 ఇయర్స్ అనేది మీకు టైం అనేది ఇస్తారు. అంటే ఆ 8 ఇయర్స్ వరకే వాళ్ళు మీకు డిడక్షన్స్ అనేది ఇస్తారు. సో వైజ్గా థింక్ చేసి మీరు నార్మల్గా 50-20 ఇయర్స్ కోసం కాకుండా 100% ఇంట్రెస్ట్ ఫ్రీగా మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలి అనుకుంటే 8 ఇయర్స్ వరకు టెన్యూర్ తీసుకొని ఆ 8 ఇయర్స్లో మీ ఎడ్యుకేషన్ లోన్ అనేది తీర్చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు మీకు 20 lakh లోన్ 9% ఇంట్రెస్ట్ రేట్తో 20 ఇయర్స్కి కనుక తీసుకుంటే 43 lakh రూపీస్ మీరు రీపే చేయాలి. అంటే మీ బేస్ ఎడ్యుకేషన్ లోన్కి 20 lakhs అండ్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ కంటే ఎక్కువ 23 lakhs మీరు రీపే చేయాలి. కానీ అలా కాకుండా మీరు 8 ఇయర్స్ కోసం కనుక లోన్ తీసుకుంటే మీరు మీ 20 lakhs మీద కూడా స్టిల్ 8 lakhs ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. కానీ ఆ 8 lakhs అనేది మీకు ఏటీఈ డిడక్షన్తో మీకు కంప్లీట్గా రిఫండ్ అనేది వచ్చేస్తుంది. మీరు డిడక్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఎంత లాంగ్ టెన్యూర్ తీసుకుంటే మీ ఈఎంఐ తక్కువ ఉంటుంది, కానీ మీరు లైఫ్ లాంగ్ అంత ఎక్కువ పే చేయాలి. సో అలా కాకుండా మీరు ఎడ్యుకేషన్ లోన్ ఎప్పుడు తీసుకున్నప్పటికీ కూడా మీకు ఏటీఈ డిడక్షన్ ఉంది కాబట్టి మీరు 8 ఇయర్స్ టెన్యూర్ తీసుకొని ఇంట్రెస్ట్ ఫ్రీగా లోన్ అనేది తీసుకోండి. సో ఇదేమో ట్యాక్స్ పేయర్స్కి. కానీ అలా కాకుండా ఇంకొంతమందికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. అంటే ఎవరి యాన్యువల్ ఇన్కమ్, ఎవరి ఫ్యామిలీస్లో అయితే ఇన్కమ్ ఎక్కువ లేదో, ఫాదర్స్ ఎక్కువ ఎర్న్ చేయట్లేదో, మదర్స్ ఎక్కువ ఎర్న్ చేయట్లేదో, వాళ్ళ ఫ్యామిలీ అన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ టుగెదర్ కలిపి 4.5 lakh కంటే తక్కువ ఉంటాయో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ త్రూ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఆ స్కీమ్ ఎక్కడ ఉంటుంది, ఏ వెబ్సైట్లో చేయాలనుకుంటే వెబ్సైట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద ఫ్లాష్ అవుతున్నాయి. ఆ డిస్క్రిప్షన్లో దాని వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. సో ఎవరైతే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్లో ఉన్నారో, 4.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ స్కీమ్ త్రూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఫర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. సో ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ మీకు అర్థమైపోతే ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరికి వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి, వాటి రూల్స్ ఏంటి అని మనం చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వచ్చేసి మీరు చదువుకుంటున్న కాలేజ్ లేదా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది కొంచెం టాప్ కాలేజెస్లో ఉండాలి. అంటే మంచి కాలేజీలో మీకు సీట్ అనేది రావాలి. ఎందుకంటే మీరు మంచి కాలేజ్లో చదివితే మీకు అక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు వచ్చే కాలేజ్ బట్టి డిసైడ్ అవుతుంది మీకు లోన్ ఎంత ఈజీగా వస్తుంది, ఎంత ఈజీగా శాంక్షన్ అవుతుంది అని. సో మీరు ఒకవేళ ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకుందామని డిసైడ్ అవుతే చిన్న చిన్న కాలేజ్, పిచ్చి పిచ్చి కాలేజెస్లో కాకుండా మంచి యూనివర్సిటీకి అప్లై చేసుకొని దాంట్లో మీరు లోన్ అనేది తీసుకొని డెఫినెట్గా చదువుకోండి. సెకండ్ వచ్చేసి మీ లోన్ అప్లికేషన్ ఈజీగా ప్రాసెస్ అవ్వాలి అని అనుకుంటే మీ 10th మార్క్స్ అవ్వచ్చు, ఇంటర్ మార్క్స్ అవ్వచ్చు, డిగ్రీ మార్క్స్ అవ్వచ్చు మంచిగా వచ్చి ఉండాలి. ఎందుకంటే మీరు మంచిగా వచ్చి ఉంటే బ్యాంక్స్ మీకు తెలివి ఉందని నమ్మి మీకు ఇంకా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పి మీరు లోన్ రీపే ఎక్కువ చేస్తారని చెప్పి వాళ్ళకి నమ్మకం వస్తుంది. కానీ అలా కాకుండా మీరు ఇంటర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ ఉన్నాయి, డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకొని మీరు ఎడ్యుకేషన్ లోన్ కనుక అప్లై చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి నేను మీకు ఇందాక చెప్పినట్టే 10 lakh కంటే అడిషనల్గా మీరు లోన్ తీసుకుంటున్నారంటే కొలాటరల్ అనేది అడుగుతారు బ్యాంక్స్. అండ్ కొలాటరల్తో పాటు ఇంకొక కో అప్లికెంట్ని పెట్టాలి. అంటే మీతో పాటు ఇంకొక అప్లికెంట్ ఉండాలి, మీతో పాటు ఇంకొక క్యాండిడేట్ ఉండాలి. ఇద్దరికి కలిపి ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. అండ్ ఆ కో అప్లికెంట్ ఎవరు అంటే మీకు గ్యారంటీయర్. అంటే మీరు ఒకవేళ లోన్ రీపే చేయకుంటే వాళ్ళు రీపే చేయాలి అనే రెస్పాన్సిబిలిటీ తీసుకునే లాంటి కో అప్లికెంట్. అది మీ ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, మీ గార్డియన్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి 10 lakh ప్లస్ లోన్ తీసుకునేటప్పుడు. అండ్ మీ సిబిల్ స్కోర్ ఒక్కటే కాకుండా కో అప్లికెంట్ సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువ ఉన్నా వాళ్ళకి చాలా లోన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నప్పటికీ కూడా మీ ఎడ్యుకేషన్ లోన్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు, రిజెక్ట్ అనేది అవ్వచ్చు. సో తీసుకునేటప్పుడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని కోర్సెస్కి 100% లోన్ అనేది రాదు. సపోజ్ మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు, లేదా వొకేషనల్ కోర్స్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేస్తున్నారు అనుకుంటే వాటికి మీకు 100% లోన్ అనేది రాదు. కొన్నిసార్లు అసలు లోనే రాకపోవచ్చు. మీ నార్మల్ ఐటీ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, ఇవన్నిటి కోసం అంటే 100% లోన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన వొకేషనల్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇలాంటి వాటికి మీకు లోన్స్ రిజెక్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ లాంటి కోర్సెస్కి అయితే కొంత తక్కువ అమౌంట్, అంటే 70%, 60% అంత మాత్రమే మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది వస్తుంది. అండ్ ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటుంటే కొన్ని పాయింట్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ లోన్ ఏదైతే తీసుకుంటున్నారో అది మ్యాక్సిమం మీ ఒక్కళ్ళ పేరు మీద ఉండేలాగే తీసుకోండి, కో అప్లికెంట్ లేకుండా.
కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, మీరు కనుక మీకు మంచి గ్రేడ్స్ మంచి మార్క్స్ ఉన్నాయనుకుంటే మంచి ఒకవేళ కొలాటరల్ కూడా పెట్టగలిగితే మీ కో అప్లికెంట్ లేకుండా మీ పేరు మీద లోన్ అనేది శాంక్షన్ చేస్తుంటారు. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో లోన్ మీద డిఫాల్ట్ అవుతే ఆ ప్రెషరో ఆ సిచ్యువేషనో పేరెంట్స్ కో అప్లికెంట్ మీద పడకుండా మీరు మీ ఎడ్యుకేషన్కి మీ లోన్కి మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. కాబట్టి మీ ఎడ్యుకేషన్ లోన్ ఓన్లీ మీ పేరు మీద ఉండేలాగే చూసుకోండి. అంతేకాకుండా పియర్ ప్రెషర్ అవ్వచ్చు, సొసైటీ ప్రెషర్తో యూఎస్, యూకే, కెనడా లాంటి కంట్రీస్లో సెటిల్ అవుతూనే లైఫ్ బాగుంటుంది అని చెప్పి దానికోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఎప్పుడు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ ఉండాలి అన్న ఇంటెన్షన్తోనే కనుక మనం ఎడ్యుకేషన్ లోన్స్ అప్లై చేస్తుంటే మంచి కాలేజెస్, యూనివర్సిటీస్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా కొన్ని పిచ్చి యూనివర్సిటీస్ ర్యాండమ్ కాలేజెస్కి అప్లై చేసి చాలామంది అక్కడికి మూవ్ అనేది అయిపోతున్నారు. అండ్ దాంతో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావచ్చు. ఎందుకంటే మీరు కాలేజ్లో జాయిన్ అయిన ఫస్ట్ సెమిస్టర్ నుంచే మీకు లోన్ అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మీ కాలేజ్ సెమిస్టర్స్ అన్నీ అయిపోయి ఎండ్ అయ్యే టైంకి లోన్ అమౌంట్ ప్లస్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అన్నీ యాడ్ అవుతూ అదే చాలా పెద్ద అమౌంట్గా అవుతుంది. అండ్ మీరు హేస్ట్లో తీసుకున్న డెసిజన్ వల్ల మీరు ఏదైతే యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యారో అవి మంచివి కాకపోవడం వల్ల మీకు జాబ్స్ రావచ్చు, లేకపోతే జాబ్ వచ్చినా కూడా తక్కువ పేతో రావచ్చు. లేదా ఇప్పుడు రిసెషన్ టైం నడుస్తుంది, ఇలాంటి టైంలో మంచి యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేది రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకుంటూ ఇప్పుడు మీకు డే 1 నుంచి ఈఎంఐస్ పే చేయాలన్న టెన్షన్, అక్కడ సర్వైవల్ కోసం మీకు రెంట్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, గ్రాసరీస్ అవ్వచ్చు, ఇవన్నిటికీ అయ్యే కాస్ట్, ఇవన్నీ మీకు మంత్కి ఎంత అమౌంట్ అవుతుంది, అది నేను ఎలా పే చేస్తాను అని చెప్పి మీకు మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా మీకు స్ట్రెస్ కాకుండా మీ ఫ్యామిలీకి కూడా స్ట్రెస్ అనేది అయ్యి ఆ లూప్లో మీరు అనేది అస్సలు ఇరుక్కుపోకండి. సో మీరు ఇండియాలో చదవడానికి అవ్వచ్చు, అబ్రాడ్లో చదవడానికి అవ్వచ్చు, ఎక్కడి కోసమైనా మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు మనం లోన్ ఎంత అమౌంట్కి తీసుకుంటున్నాము, దాని మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, దానికి టెన్యూర్ ఎంత తీసుకుంటున్నాము, మనం ఇంట్రెస్ట్ ఇవన్నీ కలుపుకొని ఎవ్రీ మంత్ మనకి ఈఎంఐ ఎంత పడుతుంది, మనం అబ్రాడ్లో ఉన్న, ఇండియాలో వేరే స్టేట్లో ఉన్న, ఇంట్లో కాకుండా బయట ఉన్న అన్ని ఎక్స్పెన్సెస్ కలిపి మనకి మంత్కి ఎంత ఖర్చు అవ్వచ్చు, అండ్ ఆ ఖర్చుతో మనం ఏదైతే జాబ్ వస్తుందో ఆ జాబ్లో మనం చదివిన యూనివర్సిటీ మనకు వచ్చే జాబ్తో శాలరీ ఇవన్నిటిని కాంపన్సేట్ చేయగలుగుతుందా లేదా, ఇప్పుడు కరెంట్ మార్కెట్ కండిషన్స్ ఏంటి, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ సినారియో ప్రకారము మనకు అసలు మనకు కావాల్సినంత జాబ్ వస్తుందా రాదా, ఇవన్నీ ఆలోచించి అప్పుడు మీరు ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకోండి. ఎందుకంటే లోన్స్ అనేవి చాలా పెద్ద బర్డెన్, లైఫ్ లాంగ్ క్యారీ అయిపోతాయి మీరు సరిగ్గా ప్లానింగ్ అనేది చేసుకోకపోతే. అండ్ ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది మోస్ట్లీ యంగ్స్టర్స్, టీనేజర్స్ తీసుకుంటారు. కాబట్టి దీనివల్ల చాలామంది లైఫ్ అనేది స్పాయిల్ అయ్యి ఇరుక్కుపోతున్నారు, ముందరికి వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు పడకండి. అండ్ ఇప్పుడు 2024లో ఎడ్యుకేషన్ లోన్ కోసం వెళ్తున్న అందరి కోసము ఈ వీడియోని షేర్ అనేది చేయండి. వాళ్ళకి కూడా కళ్ళు తెరిపించండి, వాళ్ళకి మంచి అవేర్నెస్ని క్రియేట్ చేయండి. అండ్ మీ థాట్స్ ఏంటో కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా అవన్నీ కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటిదే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.